ఒక వాహనదారుల పైన చాలాన్లు వేస్తున్నారని చెప్పి పిల్లు దాఖలు కావడంతో హైకోర్టు నిన్న వాళ్ళ వాదోపవాదనలు వినిపించడం జరిగింది. ఏదైతే పెండింగ్ చాలాలు ఉన్నాయో ఆ పెండింగ్ చాలాలని వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలి, లేదంటే వాళ్ళ నోటీసులు ఇచ్చి తీసుకోవాలని కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంకి, ఇదే ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో ఫోన్ కెమెరాల నుంచి ఫోటోలు తీసి ఛానల్ వేస్తున్నారు అని పిల్లి దాఖలం చేయడం జరిగింది. ప్రజలు గిట్ట ఇది గమనించాలి, ఎందుకంటే మీ భద్రత కోసమే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కానీ కొంతమంది కావాలనే ఈ ఫోటోలు తీసి, ఇంకోటి ఏంటంటే ఛాయ్ దుకాణాల దగ్గర కూర్చొని గిట్ట కొంతమంది చెట్లలో దాచుకొని మరీ ఫోటోలు తీస్తారు, తెలియకుండా ఫోటోలు తీస్తారు. కొంతమంది ట్రాఫిక్ పోలీస్ చాలా మంది మనం చూడడం జరిగింది, వాళ్ళు ఆడ డబ్బాలో కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటూ గిట్ట ఫోటోలు తీస్తూ ఉంటారు. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటో కార్మికుల మీద పెద్ద పొట్ట కొట్టిందని చెప్పి చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి మొన్న చేసిన వ్యాఖ్యలు గిట్ట చూసుకున్నట్టయితే మనము ఏదైతే ట్రాఫిక్ చాలాన్లు ఏవైతున్నాయో దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి, రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడే అదైతే కట్ అయిపోవాలి. ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడతారో కటాకట్ మోడల్ అని ఎప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకునే తిరుగుతూ ఉంటాడు మనోడు. కోర్టు రాజ్యాంగానికి చెప్పిన ఉత్తర్వులు ఏదైతే జారీ చేసిందో దానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కట్టుబడి ఉంటలేదు అని ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. నమస్తే, నేను మీ వర్మ. వెల్కమ్ టు చిత్రగుప్త్. ఇవాళ టాపిక్ వచ్చేసి తెలంగాణ ఈ చాలాన్. ఏదైతే నిన్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంకి ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో దానిపైన ఇవాళ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఏదైతే ఒక వాహనదారుల పైన చాలాన్లు వేస్తున్నారని చెప్పి పిల్లు దాఖలు కావడంతో హైకోర్టు నిన్న వాళ్ళ వాదోపవాదనలు వినిపించడం జరిగింది. హైకోర్టు ఏం చెప్పింది, అసలు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏమున్నాయని చెప్పి మనం ఒకసారి చూద్దాం. అయితే బలవంతంగా చాలాన్లు వసూలు చేయొద్దు, పెండింగ్ చాలాన్లు చెల్లించాలని వాహనదారులకి బలవంతం చేయొద్దు, వాళ్ళ తాళాలు తీసుకోవద్దు. ఏదైతే పెండింగ్ చాలాలు ఉన్నాయో ఆ పెండింగ్ చాలాలని వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలి, లేదంటే వాళ్ళ నోటీసులు ఇచ్చి తీసుకోవాలని గిట్ట హైకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంకి, ఇదే ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో ఫోన్ కెమెరాల నుంచి ఫోటోలు తీసి ఛానల్ వేస్తున్నారు అని పిల్లి దాఖలం చేయడం జరిగింది. కానీ అదే పోలీస్ వ్యవస్థ, అదే ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ అదే విధంగా ఇప్పుడు ఇట నడుస్తుంది. ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఫోన్లతోటి ఫోటోలు తీస్తున్నారు. ఏదైనా ఎవరైనా ప్రశ్న, ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రావడం జరిగింది. ఏదైతే ఫోన్ల మీద వీడియోలు తీస్తున్నారు అని చెప్పి ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అప్పుడు మేము జీపీఎస్ కెమెరాలు వాడుతున్నాం, జీపీఎస్ కెమెరాలో మీరు ఎక్కడ ఉన్నారు, ఏ టైంలో ఉన్నారు, హెల్మెట్ పెట్టుకోవట్లేదు, మీ ప్రొటెక్షన్ కోసం మేము ఫోటోలు తీస్తున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము తెలంగాణ పోలీసులకి సపోర్ట్ చేస్తాం, ప్రజలు గిట్ట ఇది గమనించాలి, ఎందుకంటే మీ భద్రత కోసమే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కానీ కొంతమంది కావాలనే ఈ ఫోటోలు తీసి, ఇంకోటి ఏంటంటే ఛాయ్ దుకాణాల దగ్గర కూర్చొని గిట్ట కొంతమంది చెట్లలో దాచుకొని మరీ ఫోటోలు తీస్తారు, తెలియకుండా ఫోటోలు తీస్తారు. కొంతమంది ట్రాఫిక్ పోలీస్ చాలా మంది మనం చూడడం జరిగింది, వాళ్ళు ఆడ డబ్బాలో కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటూ గిట్ట ఫోటోలు తీస్తూ ఉంటారు. ఏదైతే వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. మీకు ఆల్రెడీ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఫోటో కెమెరాలు ఏవైతున్నాయో దాంట్లో తీసుకొని, టెక్నాలజీ ఆల్రెడీ వచ్చింది, మీకు ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయి, కెమెరాలలో తీసుకోవచ్చు. ఫోన్లలో తీసి ఫోటోలు వేయడం వల్ల ఆల్రెడీ హైకోర్టు ఏదైతే నోటీసులు ఇచ్చిందో రాజ్యాంగానికి పోలీసు వాళ్ళు గౌరవం ఇస్తారు, ఆ గౌరవాన్ని మీరు ఉంచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీకు ఆల్రెడీ డ్యూటీలో ఉన్నప్పుడు మీకు ఫోన్ ఏదైతే కెమెరాలు ఇస్తారో డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ తోటి మీరు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి మీకు టార్గెట్లు ఉంటాయా ఏది ఉంటాయా అని చెప్పి మీ ప్రభుత్వం ఒత్తిడి వల్ల మీరు ఫోన్లలో తీసుకొని మీకు ఏదో ఇన్సెంటివ్స్ వస్తాయని మాత్రం ఈ పని మాత్రం చేయొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఇచ్చిన నోటీసులకి తెలంగాణ ప్రభుత్వం మరియు ట్రాఫిక్ పోలీసులు ఇది అమలు చేస్తారా లేదా అన్నది చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొన్న చేసిన వ్యాఖ్యలు గిట్ట చూసుకున్నట్టయితే మనము ఏదైతే ట్రాఫిక్ చాలాన్లు ఏవైతున్నాయో దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి, రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడే అదైతే కట్ అయిపోవాలి. ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడతారో కటాకట్ మోడల్ అని ఎప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకునే తిరుగుతూ ఉంటాడు మనోడు. ఏదైతే రాజ్యాంగానికి వాళ్ళు రాహుల్ గాంధీ ఎంత అయితే గౌరవం ఇస్తారో, ఏదైతే హైకోర్టు రాజ్యాంగానికి చెప్పిన ఉత్తర్వులు ఏదైతే జారీ చేసిందో దానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కట్టుబడి ఉంటలేదు అని ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇదే కాదు, రేవంత్ రెడ్డి కొత్తగా సీఎం అయినప్పుడు ఒక గత ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళు 2 పెగ్గులు వేస్తారు, గొట్టాలు పెట్టి మీరు అట్లా పైసలు వసూలు చేస్తారు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడింది. అదే కొత్తగా సీఎం అయినప్పుడు ప్రజలను మెప్పేయడానికి కొన్ని మాటలు మాట్లాడినావు. అదే మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినాక ట్రాఫిక్ చాలాలను బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలని మీద మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నది నీకు క్లారిటీ ఉందా లేదా అని చెప్పి ఒకసారి నువ్వు చూసుకోవాలి. మళ్ళీ ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఇప్పుడు దానికన్నా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కట్టుబడి ఉంటారా లేదా
అసలు రాజ్యాంగానికి వీళ్ళు గౌరవం ఇస్తున్నారా లేదా తెలంగాణ ప్రభుత్వం అనేట మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదైతే ఫ్రీ బస్ అని పెట్టడం జరిగిందో, ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటో కార్మికుల మీద పెద్ద పొట్ట కొట్టిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు షేరింగ్ ఆటోలు చేసుకుంటారు, పెట్రోల్ ఖర్చులు అవి ఖర్చులు పోంగు వాళ్ళకి డైలీ 300 500 మెరుగుతాయి. అయితే వాళ్ళు షేరింగ్ ఆటోలు ఏవైతే కొడుతున్నారో పోలీసు వాళ్ళు వాళ్ళని ఆపి నువ్వు ఎక్స్ట్రా తీసుకోవద్దున్నావు, ఎక్స్ట్రా మెంబర్స్ని తీసుకోవద్దున్నావు అని చెప్పి ట్రాఫిక్ చాలాన్లు వేయడము, లేదంటే పెండింగ్ చాలాన్లు కట్టాలని చెప్పి వాళ్ళ ట్రాఫిక్ ఆటోలను సీజ్ చేయడము, నో పార్కింగ్ ఉన్నాయని ఫోన్లో ఫోటోలు తీసి ఫోటోలు కొట్టడము. అంటే అసలు ఆటో కార్మికుల మీద ఎందుకు పడుతున్నారు అన్నది గిట్ట ఒకసారి భావించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ర్యాపిడోలు, ఊబర్, ఓలా ఏవైతే వచ్చినాయో దాన్ని బట్టి షేరింగ్ ఆటోలు అయితే మనం ఫస్ట్ 90s 2000లో ఏ ఆటో ఇక్కడికి వస్తావా ఎంత ఇస్తాను అని చెప్పగానే ఆటో వచ్చేది. ఇప్పుడు అట్లా లేవు. ఏది ఉన్నా ఆన్లైన్ టెక్నాలజీ. ఓలా బుక్ చేసినామా, ఊబర్ బుక్ చేసినామా, వెళ్ళిపోయినామా. అంటే ఆటో వాళ్ళు గిట్ట చాలామంది ఓలా ఊబర్లు చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఈ ట్రాఫిక్ చాలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పొట్ట కొట్టడంతో పాటు వాళ్ళకు వచ్చే జీతాలు ఏవైతే ఉన్నాయో 300 400 డైలీ వేజెస్ ఉన్నాయో అవి గిట్ట ఉండలేకపోతున్నాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి వచ్చే జీతం ఏవైతే ఉంటాయో దాంట్లో మీరు తీసుకోవడం అనేది తప్పు. అదే హైకోర్టు ఇప్పుడు మనకు చెప్పడం జరిగింది, స్వచ్ఛందంగా తీసుకోవాలి. ఏదైతే బండి తాళాలు గుంజుకుంటున్నారో ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీ పోయేటప్పుడు ఆపి మీరు బండిలు సీజ్ చేయడం తప్పు అని గిట్ట హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడైనా ఈ తెలంగాణ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంటుందా లేదా అన్నది మనం చూసుకుందాం. అయితే మనం ఇవాళ న్యూస్ పేపర్లు చూసుకుంటే V6లో ఈ వార్త రాలేదు. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి గారి పేపర్ అది, కాంగ్రెస్కి అగేన్స్ట్గా ఏది వచ్చినా వాళ్ళు రాయరు. దిశ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్లో ఈ వార్త రావడం జరిగింది. అదే నమస్తే తెలంగాణలో చూసుకుంటే వాళ్ళ భజన వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు పట్టించుకునేది ప్రతిపక్షంలో ఉండి ప్రజలను ప్రశ్నించాలి. కానీ నిన్న ఏదైతే సిట్ విచారణలో భాగంగా 3-4 పేపర్లు అవే రావడం జరిగింది. సో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధిస్తుందని చెప్పి భావిస్తూ నేను మీ జై వర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.